నమస్కారం. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసానండి. మరి అది ఎక్కడో కాదండి, మన విజయనగరంలో శ్రీ రామనారాయణం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ అండి. చూసారా ఎంత స్పేషియస్ గా ఉందో. ఇక్కడ పార్కింగ్ కి ఏ ఇబ్బంది ఉండదండి. మెయిన్ గేట్ రైట్ సైడ్ టికెట్ కౌంటర్ అండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉందండి. లాస్ట్ టైం నేను డే టైంలో వచ్చాను, ఇప్పుడు నైట్ టైం వచ్చాను కాబట్టి లోపల ఎలా ఉంటుంది, లైటింగ్స్ ఎలా ఉంది, ఎంట్రన్స్ అయితే సూపర్ అండి. మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వినాయకుడి టెంపుల్ కనిపిస్తుంది. ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని ముందుకు వెళ్దాం. చూసారా మా బాబు జేజీ జేజీ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వాడికి భక్తి, చాలా భక్తి అండి. చూసారా స్టార్టింగ్ నుంచి లైటింగ్స్ తో ఎంత బాగా డెకరేట్ చేశారో. వ్యూ చూడండి, ఫుల్ లైటింగ్, కలర్ఫుల్ లైటింగ్స్తో ఎంత బాగుందో. ఈయనేనండి ఈ టెంపుల్ ఫౌండర్. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామండి. అలా ముందుకు వెళ్తుంటే లైటింగ్స్తో ఒక ఎలిఫెంట్ బొమ్మ కనిపించిందండి. అక్కడ మా బాబు అది ఎక్కుతానని గోల గోల చేశాడు. సర్లే అని ఎక్కించాను. ఎక్కించిన వెంటనే సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఎక్కకూడదు, దిగిపోండి అని చెప్పాడు. మా బాబు మొహం ఇలా పెట్టేశాడు. అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తున్నాం. మా బాబు చేయి పట్టుకుంటే మమ్మీ చేయి పట్టుకోవద్దు, వద్దు వద్దు అని తోసేస్తున్నాడు. ఇక్కడ చూడండి టెంపుల్ ఎలా డిజైన్ చేశారో ఏరియల్ వ్యూలో చూపించారు. స్టెప్స్ ఎక్కి బాబు చాలా అలిసిపోయాడు. అమ్మ ఎత్తుకో అంటే ఎత్తుకున్నాను. చూసారా ఎంట్రన్స్ దగ్గర నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. లైట్స్, టెంపుల్ వ్యూ, అదేనండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ. అక్కడ నుంచి చూడండి లైట్స్, టెంపుల్ వ్యూ అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇక్కడ మధ్యలో చూడండి శ్రీ లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుందండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఈవినింగ్ లైటింగ్స్ తో, చుట్టూ వాటర్ లైట్స్ తో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నైట్ టైంలో చూస్తే ఇంకా స్పెషల్ ఫీల్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో. కొద్దిసేపు ఇక్కడే నిలబడి వ్యూని ఎంజాయ్ చేసాం. మేము వెళ్ళేటప్పటికి వర్షం కూడా బాగా పడుతుంది. రెయిన్ వల్ల క్లైమేట్ ఇంకా కూల్గా, ప్లెజెంట్గా అనిపించింది. చూడండి ఎంత కూల్గా ఉందో. శ్రీ లక్ష్మీదేవి దగ్గర నుంచి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. చూడండి ఈ సైడ్ మొత్తం లైటింగ్స్ తో ఎంత నీట్ గా డెకరేట్ చేశారో. డే టైంలో ఒకలా ఉంటే ఈవినింగ్ టైంలో మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఎస్పెషల్లీ ఈ బ్లూ లైట్స్, టెంపుల్ లైట్స్ అన్ని కలిసేసరికి చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇలా వ్యూ చూస్తూ స్లోగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే విష్ణుమూర్తి టెంపుల్ కి చేరుకుంటాం. ఇప్పుడు విష్ణుమూర్తి దర్శనం అయిపోయాక రామాయణం దర్శనం లోపలికి వచ్చాం. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే రామాయణంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఒక్కొక్కటిగా చాలా చక్కగా తీర్చిదిద్దారు. మనం నడుచుకుంటూ వెళ్తుంటే కథ కూడా మనతో పాటు ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి ప్రతి ఘటన కింద దాని గురించి చిన్నగా వివరాలు కూడా రాసున్నాయి. తెలుగులో కూడా రాసుంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉందండి. కాబట్టి రామాయణంలో పూర్తిగా తెలియని వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్తూ కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా విగ్రహాల రూపంలో చాలా అందంగా చూపించారు. ఇక్కడ చూడండి మా కన్నయ్య ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడో. పిల్లలతో వస్తే వాళ్ళకి రామాయణం గురించి చెప్పడానికి కూడా ఇది చాలా మంచి చోటు అనిపించిందండి నాకైతే. నిజంగా ఈ రామాయణం దర్శనం మొత్తం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించిందండి. ఎందుకంటే రామాయణం కథను పుస్తకంలో చదవటం ఒకలా ఉంటే ఇలా విగ్రహాల రూపంలో కళ్ళ ముందు చూడటం ఇంకొకలా అనిపించింది. ఇప్పుడైతే మనం 3D లేజర్ షోకి వచ్చామండి. చూడండి హనుమంతుడి విగ్రహం మీద 3D లేజర్ షో వేశారు. హనుమాన్ చాలీసాతో పాటు రామాయణానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా లైట్స్, సౌండ్స్ తో చూపిస్తారు. నిజంగా చీకట్లో ఇలా హనుమంతుడి రూపంలో ఒక్కొక్కలా మారుతూ కనిపిస్తూ ఉంటే చాలా బాగుందండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేనే కాదు మా కన్నయ్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా ఫోన్లో చూడడం కన్నా అక్కడ కూర్చొని నేరుగా చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి.
ఇప్పుడైతే మనం సీతారాముల దర్శనం చేసుకుందాం రండి. దర్శనం అయిపోయాక బయటికి వస్తుంటే వర్షం వల్ల నేల మొత్తం తడిగా ఉంది. మా బాబుకు ముందే వాటర్ అంటే చాలా ఇష్టం కదా, వెంటనే అక్కడికి వెళ్ళి నీళ్ళతో ఆడటం మొదలు పెట్టేశాడు. అలా ముందుకు వస్తుంటే ప్రసాదం దగ్గర ఆగాం. అక్కడ ప్రసాదం తీసుకొని బాబుకు పెట్టి మేమంతా కూడా తిన్నాం. కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ముందుగా శ్రీ లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుందండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అలా కొంచెం ముందుకు వెళ్తే ఆదిశేషుడిపై శయనిస్తున్న శ్రీ మహావిష్ణు రూపంలో కనిపిస్తుందండి. ఆ విగ్రహం కూడా చాలా పెద్దగా ఎంతో అందంగా ఏర్పాటు చేశారు. దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. మేము కూడా కొద్దిసేపు అక్కడే నిలబడి ప్రశాంతంగా చూసి ఆ వాతావరణం ఆహ్వాదించాం. మొత్తానికి ఈ రోజు మా రామనారాయణం టెంపుల్ విజిట్ చాలా బాగా అయిందండి. టెంపుల్ దర్శనం, రామాయణ దృశ్యాలు, హనుమంతుడి లేజర్ షో, వర్షం, బాబు అల్లరి అన్నీ కలిపి చాలా మంచి జ్ఞాపకం అయిపోయింది నాకైతే. బయటికి రాగానే ఒక 2 గుర్రాలను చూసాం. వాటిని చూసి మా బాబు చాలా ఎంజాయ్ చేశాడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.